హలో నమస్తే. అమెరికా వీసా అంశానికి సంబంధించి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా రాహుల్ రెడ్డి గారికి సంబంధించిన సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. అమెరికాలో ఏం జరగబోతోంది, ప్రిడిక్షన్స్ కూడా, గవర్నమెంట్ ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటూ చాలా వార్నింగ్స్ కూడా ఇస్తూ వచ్చారు ఆయన. ఆ వార్నింగ్స్ ఇప్పుడు నిజం కూడా అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో, లేటెస్ట్ కండిషన్లో ఎట్టి పరిస్థితిలో కమ్బ్యాక్ ఇండియా అనే ఒక స్లోగన్ లాగా కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నారు. చాలా రోజులు చెప్తున్నారు. ఇప్పుడు అది నిజమైనట్టు కనపడుతోంది. అమెరికా నుంచి బయటికి వెళ్ళకండి అనేది ప్రస్తుతం రాహుల్ రెడ్డి గారు చెప్తున్నమాట. ట్రంప్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ ఇష్యూకి సంబంధించి ఏమేమి పెట్టారో వరుసగా ఒకసారి మాట్లాడదాం. దానికి సంబంధించి చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు రాహుల్ రెడ్డి గారితో క్లారిఫై చేయించే ప్రయత్నం చేస్తాను. సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. జాయిన్ అయినందుకు. ముందుగా అసలు ఫస్ట్ ట్రంప్ వచ్చిన తర్వాత మనం అనుకుంది బర్త్ రేట్ సిటిజన్షిప్ ఒక్కటి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. ఇమిగ్రేషన్ పైన కొంచెం ఏదో ఆయన టఫ్గా ఉంటాడు అనుకున్నాం. బట్ ఇంత టఫ్ ఎక్స్పెక్ట్ చేయాలి మీరు కూడా? లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ట్రంప్ 1.0 ఉండే కదా మాకు, అప్పుడు టఫ్ ఉండే డెఫినెట్లీ. దానికన్నా ఒక 10 times కానీ 20 times ఎక్కువ టఫ్ అయ్యండి ఇప్పుడు. 20 times ఎక్కువ టఫ్ అయ్యింది. ఓకే. దాంట్లో టారిఫ్లో కూడా 20 times ఎక్కువ, అన్నిట్లో 20 times ఎక్కువ. సో ఏంటి ఒకసారి మనం సీక్వెన్స్ క్రోనాలజికల్ ఆర్డర్లో చూస్తే ఆయన ఈ పర్టికులర్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ పైన పెట్టిన ఇష్యూస్ అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డేనే బర్త్ రైట్ సిటిజన్షిప్ బ్యాన్ అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే. అవును. అక్కడి నుంచి మొదలైతే మన మీద వచ్చిన రెస్ట్రిక్షన్స్, మనం నార్మల్గా మన స్టూడెంట్ వీసా, F1 వీసా, H1 వీసా, ఇటువంటి వాటి మీద రెస్ట్రిక్షన్స్ మీకు ఒకటి కూడా చెప్తానండి. ఫస్ట్ మాకేంటంటే ఎక్కడ కూడా యుఎస్లో ఉన్న వాళ్ళు ఒకవేళ H1 కానివ్వండి, L1 కానీ ఎక్స్టెన్షన్ స్టాంపింగ్ కావాలంటే మెక్సికో కూడా పోవచ్చు, కెనడా కూడా పోవచ్చు, ఇండియా కూడా రావచ్చు స్టాంపింగ్ చేయడానికి. అది బంద్ చేసిండు. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా యుఎస్లే స్టాంపింగ్ మొదలుపెట్టిండు. దాన్ని కంటిన్యూ చేసే అథారిటీ ఉండే, దాన్ని కంటిన్యూ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే డ్రాప్ బాక్స్, అంటే మీకు 4 ఏళ్ల లోపు ఎప్పుడు కూడా మీకు వీసా ఉంటే నెక్స్ట్ వీసా రావాలనుకుంటే మాత్రం పోయి ఒక డబ్బలో పడేసి అన్ని డాక్యుమెంట్లు అన్ని చక్కగా చేసి ఒక చిన్న అపాయింట్మెంట్ తీసుకొని ఆ డబ్బలో పడేస్తే మళ్ళీ మీకు వీసా వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ అనేది లేదు. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మన కాన్సులేట్స్లో డిమాండ్ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి అది డ్రాప్ బాక్స్ అనేది చాలా హెల్ప్ అయిపోయిందండి. అది తీసేసిండు. ఆ తర్వాత మనకు తెలిసింది ఏంది, H1B మీద ఎవరైతే బయట దేశం నుంచి వచ్చేటోళ్ళు అయితే వాళ్ళందరికి కూడా $100,000 వీసా ఫీజు ఇంపోజ్ చేసిండు. అది కూడా సెప్టెంబర్లో వచ్చింది. ఇవి కాకుండా మళ్ళీ తర్వాత ఏంటంటే December 15th నుంచి ముందున్న అపాయింట్మెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియా బెట్టింగ్ ప్రాసెస్ అని, అది సోషల్ మన దగ్గర అవసరమే లేదండి. లేదు, మన పెద్ద యాంటీ అమెరికన్ స్లోగన్స్ ఎవరు చేసిన లేదు. యాంటీ ట్రంప్ అది దాని గురించి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. యాంటీ అమెరికన్, యాంటీ ఇజ్రాయల్ పెద్ద స్లోగన్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. దాన్ని ఎవరో ఒకళ్ళిద్దరిని ఏర్పారేయడానికి మొత్తం అందరు అపాయింట్మెంట్స్ డిలే చేసి, దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఎవరైనా H1 మీద వచ్చి జాబ్ ఉన్న వాళ్ళు 4 నెలలు డిలే అయిందంటే వాడు జాబ్ పోయింది అనుకోండి, వీడే విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. వాడి మీద వీసా రిజెక్షన్ అవసరం లేదు, వీడే విత్డ్రా చేసుకుంటాడు H1B అన్నది. అట్లా ప్రాబ్లం. సో అదొకటి అయింది. ఇంకోటి ఏమైందంటే ఇదివరకు ఏమైనా అరెస్ట్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడు కూడా కొత్త అరెస్ట్ అయినప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొన్ని DUI అంటే డ్రంక్ వైల్ ఇంటాక్సికేషన్ అటువంటి వాటిని ఇప్పుడు కూడా ఉన్న వీసా క్యాన్సిల్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఒక మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకొని సైకాట్రిస్ట్ దగ్గర పోయి అన్ని సర్టిఫికేట్ తీసుకొని అన్ని మంచిగా ఉన్నాయంటే మళ్ళీ వీసా ఇస్తారు. అట్లా వాడు ఎప్పుడో 2012 DUI చేసింది. ఆ తర్వాత అన్ని క్లీన్ రికార్డ్స్ ఉండి వాడు సైకాట్రిక్ వేసింది. ఆ తర్వాత 2-3 సార్లు స్టాంప్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ వీసా కూడా రివోక్ చేసింది. లాంగ్ బ్యాక్ ఉన్న దాన్ని కూడా ఇప్పుడు లాగి ఇప్పుడు రివోక్ చేసింది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ప్యాటర్న్ ఏంటంటే మొత్తానికి డెఫినెట్గా ఎవరు నేను చెప్పాల్సింది ఏం లేదు. ట్రంప్ అనేది యాంటీ ఇమిగ్రేషన్ అందరికి తెలుసు. బట్ నాట్ దిస్ మచ్. ఇందులో కూడా మీరు నోట్ చేసేది ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ లాస్ట్ టైం ప్రభుత్వం కూడా పట్టుకొచ్చింది. H1B కన్సల్టింగ్ కంపెనీ ఇబ్బంది పట్టుకొచ్చింది. అందులో పోయి సూ చేస్తే మేము గెలిచినాం. H1B అన్నది 3 ఏళ్ళ దాన్ని 6 నెలలు 7 ఏడాదికి అప్రూవ్ చేసినాం. అది పోయి మేము గవర్నమెంట్ సూ చేస్తే మేము విన్ అయినాం. అయితే వాళ్ళు కూడా ఏం లర్న్ చేసిందంటే ఎప్పుడైతే రెస్ట్రిక్షన్ విత్ ఇన్ యుఎస్ఏలో పెట్టింది అనుకోండి, అంటే యుఎస్లో కానీ ఎక్స్టెన్షన్ కానీ వాటి మీద పెడితే మేము గెలుస్తా వచ్చినాం కోర్టులో. ఓకే. ఎప్పుడైతే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టినరో వాళ్ళు గెలుస్తా వచ్చిండ్రు. ఓకే. వాళ్ళు కంట్రీ బ్యాన్ అని చెప్పి మొదలు పెట్టిండ్రు. ఏది ముస్లిం కంట్రీ బ్యాన్ అని చెప్పి, ఆ ముస్లిం అని పేరు పెట్టినంటే ఇంకో 2 దేశాలు యాడ్ చేసిండ్రు. ఏది వెనిజులా ఇంకో దేశం యాడ్ చేసి కంట్రీ బ్యాన్ అని చెప్పి దాంట్లో వాళ్ళు గెలిచిండ్రు.
ఏదైతే ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రంప్ ప్రభుత్వం గెలుస్తా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 5 రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఏవైతే డ్రాప్ బాక్స్ కానివ్వండి, తర్వాత వేరే కంట్రీకి పోవడం కానివ్వండి, $100,000 కానివ్వండి, తర్వాత December 15 తర్వాత పోస్ట్పోన్మెంట్ కానివ్వండి, వీసా రివకేషన్, ఇవన్నీ కూడా ట్రావెల్ రిస్ట్రిక్షన్సే. అంటే చెప్పేది ఏంటంటే యుఎస్ గడ్డ మీరు కనుక యుఎస్ లో ఉండి బయట దాటితే మాత్రం ట్రంప్ కు ఎక్కువ రైట్స్ ఉన్నాయి. సో తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా ట్రావెల్ బేసిస్ మీద ఎక్కువ ఉన్నాయి మీకు. సో ఇవన్నీ ట్రావెల్ బేసిస్ మీద ఎక్కువ ఉన్నాయి. సో నేనేమంటా అంటే ఈ లక్ష్మణ రేఖ అంటే యుఎస్ బార్డర్ మన లక్ష్మణ రేఖ మాదిరి తీసుకొని అందులోకెళ్ళి మీరు బయటికి పోయిందంటే రావణాసుని దగ్గర పడతారు మీరు. రావణాసుడు అంటే ట్రంప్ అక్కడ ఉన్నంతసేపు మీరు మంచిగా ఉంటారు, కానీ అక్కడి నుంచి బయటికి పోతే మాత్రం రావణాసుడు పడతారు. సో ఆ లక్ష్మణ రేఖ మీరు దాటకండి. మీ పిల్లలు ఎవరైనా యుఎస్ లో ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా నాయన రాహుల్ రెడ్డి చెప్పింటారు, నాయన నువ్వు రాకురా. వాడేమంటాడు, నా దగ్గర వీసా స్టాంపింగ్ ఉంది రాకు, నీకు వీసా అపాయింట్మెంట్ ఉంది రాకు, నేను మైక్రోసాఫ్ట్ పనిచేస్తున్నా, అంతకన్నా మంచి కంపెనీ ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు, అసలే రాకు. జస్ట్ వన్ ఆన్సర్ అంతే, వన్ ఆన్సర్, ఎవరు రాకండి, డోంట్ కమ్ రైట్ నౌ. ఈ ప్రభుత్వం మారేదాకా లేదా అంటే కోర్టులో ఏమైనా డిసిషన్ వచ్చేదాకా మాత్రం మీరు ఎవరు రాకండి. అంటే నేను మంచి కంపెనీకి పనిచేస్తానంటే ఇంకోటి అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటంటే, ఇంత మంచి కంపెనీ జాబ్ చేస్తున్నావు, ఇన్ని శాలరీస్ ఉన్నాయి నీకు, ఇంత శాలరీ ఉన్నప్పుడు నువ్వు అనవసరంగా ఈ జాబ్ పోగొట్టుకోవడం ఎందుకు? అంత అవసరం ఉందా నీకు? అటువంటి శాలరీస్ అవసరం లేవు కదా. అంత శాలరీ మీద వచ్చి ఇక్కడ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఉండొచ్చు. వీసా ఉన్నోళ్ళ వీసా కూడా రిజెక్ట్ చేసి ఉంటుంది. ఎన్ని ప్యాటర్న్ ఏవైతే ఉన్నాయో, లేదండి నేను ఎన్ని మీట్ అయితే నా రిక్వైర్మెంట్, నా దగ్గర వీసా స్టాంపింగ్ ఉందంటే ఇవన్నీ మీట్ రిక్వైర్మెంట్ ఏనే తప్పించుకున్నావు. బుల్లెట్ 5 సార్లు కొట్టిండు, 5 సార్లు తప్పించుకున్నావు. ఇంకున్నాయి బుల్లెట్లు మన దగ్గర, ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో మా తెలియదు, ఎట్లొస్తాయో చెప్పలేదు. ఈ 5 బుల్లెట్లు ఎప్పుడైతే వచ్చినాయో ప్రతి ఏ బుల్లెట్ ని కూడా ఏ ఇమిగ్రేషన్ లాయర్ కూడా ప్రెడిక్ట్ చేయలేదు. ఇంకోటి మాకు మొదలు నోటీస్ లేదు, నోటీస్ లేదు. ఇవన్నీ నేను ట్రావెల్ రిస్ట్రిక్షన్స్, ఇంటర్నల్ కూడా కొద్ది రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఏదైతే ఓపీడీ మన తర్వాత ఇది ఈఏడి అన్నది ఆటోమేటిక్గా 540 day రూల్ ఎక్స్టెన్షన్ ఉండే, అది తీసేసిండు. 6 months ఎక్స్టెన్షన్ ఉండే, అది తీసేసిండు. అటువంటి అన్ని కూడా ఇంటర్నల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ వాటన్ని ఒడుగుదొడుకుంటానికి కోర్ట్స్ ఉన్నాయి, ఆడ కొంచెం సిస్టమ్ ఉంది అక్కడ. కానీ మీరు బయటకు వస్తే మాత్రం కోర్టు పనిచేయట్లేదు. మా కోర్టు బార్డర్ ట్రంప్ చేతిలో ఉంది. బార్డర్ ట్రంప్. మీరు ఒక్కటేనండి, లక్ష్మణ రేఖ దాటితే మీరు రావణ్ చేతులు ఉంటారు. సింపుల్. ఆ లక్ష్మణ రేఖన దాటదు అంతే. సో ఇప్పుడు మీరు ప్రిడిక్ట్ చేసినవి మీరు ప్రిడిక్ట్ చేయలేదు, మీరు కూడా ఊహించని స్థాయిలో అసలు ఏమీ చేయలేదు. కానీ ఒక్కటి మాత్రం, మీరు ట్రావెల్ చేయకండి. నేనైతే కొన్ని స్టేట్మెంట్స్ ఎట్లంటే 13 సార్లు చెప్పిన, డోంట్ గో ఫర్ వీసా స్టాంపింగ్, డోంట్ గో 13 సార్లు చెప్పిన. ప్రతిసారి ఎప్పుడు వీడియో వచ్చినప్పుడు 13 సార్లు చెప్పిన, డోంట్ గో వీసా స్టాంపింగ్ అని చెప్పిన. సో ఎందుకంటే మాకు ఇది మొదలు తెలుసు ఇటువంటి రిస్ట్రిక్షన్, కానీ ఎక్కడ కొడతాడో అర్థం కావట్లేదు మాకు. అదే కదా, ఇప్పుడు ఈ వీసాలు H1B వీసాలు వాయిదా వేస్తారు అక్టోబర్ వరకు అనేది ఎవరు ఊహించలేదు. ఆ తర్వాత అరే నాయన మరి అంతకుముందు నువ్వు కొందరు ఉన్నారు, నాయన నువ్వు చెప్పినావు కదరా నాయన, మరి నాకేం ప్రాబ్లం కాదు వీసా, నేను స్టక్ అయినా అంటే మరి చెప్పినా, మరి ఇప్పుడు కాదు, మరి అంతే ఏం చేయలేము మనం. సో మీరు కూడా సొల్యూషన్ ఏంటో చెప్పలేకపోతాను. ఇప్పుడు ఈ రోజు ఇది ఉన్నది, రేపు ఏముంటో మాకు తెలియదు. నువ్వు యుఎస్ కనుక వదిలిపెట్టి వచ్చినావంటే నువ్వు వస్తావోలేదు. ఇంకోటి ఏంది, 18 కంట్రీస్ కంట్రీ బ్యాన్, ట్రావెల్ బ్యాన్ అని పెట్టేసిండు. మన ఇండియా లక్కీ లేదు అందులో. అలా యాడ్ చేస్తున్నావు మనకేం తెలుసు, అంతే యాడ్ చేసినా చేయవచ్చు. సో మీరు ఇవన్నీ రిస్క్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడికి రాకండి. ఓకే, H1B ఎక్స్పైర్ అయింది, యుఎస్ లో ఉన్నారు, అప్లై చేశారు, ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేశారు. మళ్ళీ అక్టోబర్ వరకు ఇంటర్వ్యూస్ లేవు, అక్టోబర్ వరకు అపాయింట్మెంట్ లేదు కదా, H1Bకి అపాయింట్మెంట్ లేదు. సో ఆ టైంలో అక్కడే ఉన్న వాళ్ళకు ఉండే సెక్యూరిటీ ఏంటి? అక్కడ అప్లై చేసి ఇండియాకి వచ్చారు, మళ్ళీ వెళ్ళడానికి సంబంధించిన పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటే నార్మల్గా మేము ఏం చెప్తామంటే అండి, ఇప్పుడు మీకు H1B ఎక్స్పైర్ అయ్యే లోపటనే మీరు రిజల్ట్ తీసుకురావడం బెటర్. ఇప్పుడు మీ H1B అక్టోబర్ 2000, మీ H1B ఏప్రిల్ 2026 ఎక్స్పైర్ అవుతుంది. మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకున్నారు. లీగల్గా ఏంటంటే ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత కూడా 240 days పని చేసుకోవచ్చు మీరు అదే కంపెనీకి. ఓకే, కానీ అటువంటి పని చేయకండి మీరు.
ఎందుకంటే మీరు ఏప్రిల్లో మీకు H1B ఎక్స్పైర్ అయిపోతే మీకు మేలో కనుక డెనియల్ వచ్చింది అనుకోండి, తట్టబుట్ట చదువుకొని ఇండియాకి రావాలి. ఓహో. ఎందుకంటే వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మీరు వేరే స్టేటస్ చేంజ్ కావడానికి వీల్లేదు. ఇదివరకు నాన్ ప్రొటెక్ట్ అంటే నాయన నేను అవుట్ ఆఫ్ స్టేటస్ ఉన్నా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి రా అని చెప్పి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేసేది. ఇప్పుడు వాళ్ళని అప్రూవ్ చేయడమే కాకుండా నోటీస్ టు అపియర్ అని శ్రీకృష్ణ జన్మస్థానానికి ఇన్విటేషన్ పంపిస్తాను. ఓహో, ఇల్లీగల్ ఇల్లీగల్ ఉన్నావు రారా, జైలుకు రారా అని తీసుకుపోతా అని నోటీస్ టు అపియర్ అని పంపిస్తాను. సో అటువంటి రిస్క్ కూడా మేము తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేటస్ కాగానే నాయన నేను నాన్ ప్రొటెక్ట్ కనుక ఫైల్ చేసిన అనుకో, నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానం తీసుకుపోతాడు వాడు, మేము ఏం చేయలేము దాన్ని. సో దానికోసం నువ్వు ఫైల్ చేయక ఇండియాకు పోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇదివరకు ఏంటంటే అంటే బైడెన్ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ ఏంటంటే, ఒకవేళ తప్పున అటువంటిది ఏమైనా జరిగినా కూడా ఇండియాకు వస్తే ఏమున్నది, మళ్ళీ H1B ఫైల్ చేసుకొని మళ్ళీ రావచ్చు. కానీ $100,000 అన్నది ఇండియాకు వస్తే అప్లికబుల్, యుఎస్లో ఉన్నంత కాలం మీకు అప్లికబుల్ కాదు లీగల్ స్టేటస్లో. సో అందుకోసము మీరు ఏప్రిల్లో కనుక మీ వీసా స్టేటస్ కనుక ఎక్స్పైర్ అయిపోతే ఏప్రిల్ లోపలనే మీరు డెస్టినేషన్ చూసుకోవచ్చు. అంటే అట్లట్ట చూసుకోవచ్చు, గవర్నమెంట్ మన చేతిలో ఉంటుందా అంటే దానికి ఒక ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుంది. దానికి $2,500 కడితే వాడు ఇమ్మీడియట్ రిజల్ట్ ఇస్తాడు. అది వర్త్ పేమెంట్, ఎంప్లాయీ పే చేసుకోవచ్చు, మీరు చేసుకోండి. ఏప్రిల్ లోపల కనుక ఒకవేళ కనుక మీ డినయల్ వచ్చింది అనుకోండి, మీకు సెకండ్ ఛాన్స్ వస్తుంది, ఇంకోసారి అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. ఆ డినయల్ వచ్చినా కూడా ఆ డినయల్ బట్టి చూసుకొని మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఫైల్ చేసుకున్నాను అనుకోండి, మీరు 240 days ఆ తర్వాత పని చేసుకోవచ్చు. ఓకే, వచ్చినా రాకపోయినా డినయల్ వచ్చిన తర్వాత ఇంకొక ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తే ఏప్రిల్ లోపల దాని మీద 240 days దాకా పని చేసుకోవచ్చు. సో మీకు 2 ఛాన్స్ వస్తాయి దీంతో. ఒకవేళ కనుక మీరు ఏప్రిల్ క్రాస్ అయిన తర్వాత రిజల్ట్ వస్తే మాత్రం దట్స్ ఇట్, తట్టపుట్ట వెనుకకు రావాలి. నెంబర్ 1 మిస్టేక్ అండి ఇది అవాయిడ్ చేయాలి చాలా మంది. ఇక్కడికి వస్తున్న వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నా, మన వీడియోస్ కింద కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు రకరకాల. కోర్స్ అయిపోయింది, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎలాగ ఉంటుంది కదా, ఓపీటీ వర్క్ పర్మిట్ ఉంటుంది, పని చేస్తున్నా నేను, మైక్రోసాఫ్ట్ పని చేస్తున్నా, ఆ విధానం పని చేస్తాను. 1 year 3 years ఉంటుంది. 3 years ఉంటుంది. అది ఉంటుంది కదా, కోర్స్ అయిపోయింది, ఒకసారి అమ్మా నాన్న చూసి మళ్ళీ వెళ్దాం. రాకండి, అమ్మా నాన్న పిలిపించుకోండి. అమ్మ వాళ్ళు కూడా యూస్ చేసి ఉంటుంది. మీరే ఇండియా ఎప్పుడు ఛానల్ నుంచి చూసిండ్రు, తల్లిదండ్రులు చూడలేదు, వాళ్ళని పిలిపించుకోండి బెస్ట్. సో వాళ్ళకేం డిఫికల్టీ ఉంటుంది వస్తే? వాళ్ళకి ఏం డిఫికల్టీ, వచ్చి 6 నెలలు ఉండిపోవచ్చు, 5-6 నెలలు ఉండిపోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది లేదు. కాదు స్టూడెంట్ ఇక్కడ ట్రావెల్ చేస్తే ఏం డిఫికల్టీ ఉంటుంది, వాడు స్టూడెంట్ కదా. ఇది తెలియదండి, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఏది ఎక్కడి నుంచి వచ్చి కొడతాందో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు మంచిగా ఉందన్నా రేపు వానికి మంచిగా ఉండదు అన్నాడు. వాడి మొత్తం హిస్టరీ అంతా చెక్ చేసి అన్ని మంచిగా ఉన్నాయా లేవు, వాళ్ళు ఏదైనా మంచి కంపెనీ లేకపోతే లేదు. వాలంటీర్ అంటే వాడు షికాగో ఎయిర్పోర్ట్ నుంచి నువ్వు కరెక్ట్ వాలంటీర్ పని చేసినవా లేదా అని చెప్పి రిజెక్ట్ అయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడున్నాయి చెప్తానా, రేపు ఏమొస్తాయో మాకేం తెలియదు. ఇవన్నీ ఎటువంటి పీరియడ్లో వస్తాయంటే వీళ్ళు మంచిగా క్రిస్మస్ సీజన్లో ఇటు వచ్చినప్పుడు మళ్ళీ వెనుక పోయేటప్పుడు వాడేస్తాడు దెబ్బ. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు F1 ఉన్నా, ఓపీటీ ఉన్నా, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్నా, H1B వీసా మీద ఉన్నా, L1 వీసా ఉన్నా, H4 వీసా మీద రాకండి, ఖచ్చితంగా రాకండి. సో దాంతోపాటు ఈ బయట వాళ్ళకు ఉన్నారు H1B ఉంది, ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అప్లై చేసి వచ్చారు, వాళ్ళకి ఎప్పుడు జనవరో ఫిబ్రవరో ఓ డేట్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ వాయిదా పడ్డాయని తెలిసింది. అవును, ఏవైతే అపాయింట్మెంట్స్ December 15 తర్వాత ఏవైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్పి పోస్ట్పోన్ చేశారు. ఎప్పటిదాకా మార్చ్ లేటు ఏప్రిల్ 2026 దాకా పోస్ట్పోన్ చేశారు. వాడు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి H1B ఎక్స్పైర్ అయిపోయింది, అప్లికేషన్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. 240 days పాస్పోర్ట్ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వచ్చిండు. ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అప్రూవ్ అయిన తర్వాత వస్తారు వీళ్ళు నార్మల్ గా. ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయిన తర్వాత వీళ్ళు పాస్పోర్ట్ స్టాంపింగ్ కోసం వచ్చిండ్రు. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఆ వీసా వచ్చేదాకా జాబ్ ఉంచుకోవాలి. ఓకే, ఎందుకంటే ఏప్రిల్ దాకా వీసా స్టాంపింగ్ లేదు వీనికి, ఏప్రిల్ దాకా వీడు పోరాదు. వీని రిమోట్ గా పని చేపిస్తేనే పర్వాలేదు, చేసుకోవచ్చు. వాడు కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ రిమోట్ అలౌ చేయదు, కొన్ని జాబ్స్ రిమోట్ ఉండవు. ఒకవేళ కనుక వాడు రిమోట్ కనుక అలౌ చేయలేదనుకోండి, గోవింద వీడే విత్డ్రా చేయాల్సి వస్తుంది H1B. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఓకే ఈ జాబ్ పోతే పోనీ ఇంకో జాబ్ వస్తుంది, ఇంకో జాబ్ US నుంచి H1B ఫైల్ చేయాలంటే మళ్ళీ $100,000. అది నాకు నేను
నేను అక్కడ ఉన్నాను సార్. నాకు H1B ఉంది. నాకు అక్కడ ఉన్న అవును. H1Bకి సంబంధించిన ఎక్స్టెన్షన్కి సంబంధించిన ఇంటర్వ్యూ నేను ఇండియాలో పెట్టుకున్నా. ఫస్ట్ ఎక్స్టెన్షన్ కనుక మీరు US లో ఫైల్ చేస్తే దానికి $100,000 అక్కర్లేదు. అక్కడ ఫైల్ చేస్తుంటే గొడవలేదు. ఆడ ఫైల్ చేసి అప్రూవ్ అయితే మీకు గొడవలేదు. ఒకవేళ కనుక మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఏప్రిల్ దాకా జాబ్ లేదనుకోండి, ఇది విత్డ్రా అయిపోద్ది. ఇది మీరు ఎందుకంటే జాబ్ ఉండదు అనుకోండి, ఇది మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే H1B అన్నది ఎవరికి ఇస్తారు? ఎంప్లాయర్కి ఇస్తారు. ఎంప్లాయర్ స్పెసిఫిక్. మీ జాబ్ అన్నది కంపెనీ ఏ తోటి ఉండాలి. ఆ కంపెనీ తోటి ఏ జాబ్ పీకింది కాబట్టి మీకు ఈ H1B ఇవ్వరు. మళ్ళీ వేరే కంపెనీ B తోటి H1B ఫైల్ చేయాలి. H1B స్టిక్ ఆన్ టు దట్ కంపెనీ ఓన్లీ. పర్సన్ కి ఇవ్వరు. సో మీరు కంపెనీ B ద్వారా ఫైల్ చేయాలి కాబట్టి మళ్ళీ కంపెనీ B ద్వారా H1B ఫైల్ చేస్తే $1,00,000 కట్టాలి. ఓకే. అలా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మరి సడన్ గా ఇది వాయిదా వేశారు, షెడ్యూల్ అంతా వేరే చేసుకుని ఉంటారు. అంతే, ఏం లేదు. వాళ్ళు ఒకవేళ కనుక జాబ్ కనుక వాళ్ళకి ఏప్రిల్ దాకుంటేనేమో పర్వాలేదు. లేదంటే మళ్ళీ ప్రభుత్వం అన్ని మారిన తర్వాత ఇవి స్కిల్ సెట్ ఎన్ని చేంజ్ అవుతాయో ఈ లోపల. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, సోషల్ మీడియా బెట్టింగ్ ఏముంది, మామూలు ఫార్మల్ ఇండియన్స్కి ఏం ప్రాబ్లం లేదు, దానివల్ల ఇబ్బంది లేదు అని చెప్పారు. సరిగ్గా వారం రోజులకి అది చూడడం కోసం మేము అక్టోబర్ వరకు వాయిదా అనేసాడు. దాంతో ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అండి. ట్రంప్ ప్రభుత్వం అన్నది మనకు వీసాలు ఇవ్వకపోవడానికి ఒక ఎక్స్క్యూజ్. అతను సోషల్ మీడియా చేసుకో, ఎవడు చేద్దానండి నిన్ను పొమ్మను లేకపోబెట్టడం, అలా పొమ్మను లేకపోబెట్టడం అంతే తప్పితే మీకు కరెక్ట్ అన్నారండి. ఇంకోటి ఏంటంటే ఆ పొమ్మన లేడు అతను, అక్కడ అథారిటీ తక్కువన్నది. ఇక్కడ ఏంటంటే ఆడ పొగబెట్టలే, వీడే వచ్చిండు కావాలని, వీడే తీట పట్టుకుని వచ్చిండు కాబట్టి వీడు వెనుక పోనిస్తలేరు. సరే, తర్వాత ఈ గ్రీన్ కార్డ్ లాటరీ గురించి ఏదో చూసా. ఏంటి సార్ గ్రీన్ కార్డ్ లాటరీ ఏంటి? ఇప్పుడు మనకు 140,000 గ్రీన్ కార్డులు ఎంప్లాయ్మెంట్ బేస్ ద్వారా ఇస్తుండ్రు. అందులో 7% కోట కాబట్టి మన ఇండియన్స్ కు 10,000 12,000 అంతకన్నా ఎక్కువ రాదు గ్రీన్ కార్డులు. అయితే మొత్తం గ్రీన్ కార్డులు 1 మిలియన్ గ్రీన్ కార్డ్స్ ఇస్తారండి ఎవ్రీ ఇయర్. అందులో 140,000 అంటే మిడిల్ అంటే 10 లక్షల గ్రీన్ కార్డులు ఇస్తారు. మనకు 140,000 అంటే ఓన్లీ 14% ఎంప్లాయ్మెంట్ బేస్కి వస్తాయి, మిగతా అన్ని వేరే పోతాయి. అందులో అంత సత్రోల్ అంటే ఈ వీసా లాటరీ అండి. అందులో దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే దేనికి పనికి రానోడు అలా లాటరీ చేసుకోవచ్చు. ఏం 10th 12th గ్రేడ్ పాస్ అయితే సరిపోద్ది, అంత ఇంటర్మీడియట్ తర్వాత ఇంకేం లేదు. అయితే ఏంటంటే ఏవైతే టాప్ 10 కంట్రీ ఇమిగ్రేట్ అయ్యే కంట్రీస్ ఉన్నాయో వాటికి ఎలిజిబిలిటీ లేదు. అందులో మన ఇండియాకు లేదు. ఇండియాకు కానీ, తర్వాత కొన్ని రోజులు పాకిస్తాన్ కూడా ఇప్పుడు లేదు, పాకిస్తాన్కు, తర్వాత మెక్సికో కానీ, అటువంటి చైనా కానీ ఇటువంటి కంట్రీస్కి లేదు అన్నట్టు. వాళ్ళు ఎవ్వరు కూడా ఒక లాటరీ చేసుకొని వాళ్ళకు 80,000 గ్రీన్ కార్డులు ఇస్తారు ఎవ్రీ ఇయర్. 80,000 గ్రీన్ కార్డు. మనకి ఇంత ఎంప్లాయ్మెంట్ కష్టపడితే మనకేమో 140,000, వాళ్ళకేమో దేనికి పనికి రాని వాళ్ళకు 80,000 గ్రీన్ కార్డు. పర్పస్ ఏంటి సార్, అసలు ఎందుకు ఇవ్వాలనుకున్నారు దాన్ని? వాళ్ళు ఏంటంటే అమెరికా ఎప్పుడు కూడా డైవర్స్ ఉండాలి, ఒకటే కంట్రీస్ నుంచి ఎక్కువ ఉండొద్దు. ఏవైతే కంట్రీస్ నుంచి ఇమిగ్రేట్ కావట్లేరో వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అప్పుడు క్రియేట్ చేసినప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఎందుకు దాన్ని ఆపేస్తున్నాడు, బ్యాన్ చేస్తున్నాడు అని విన్నాను నేను. ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ అని మనం కొత్తగా చెప్పాల్సి, ప్రతి సెంటెన్స్ లో చెప్పాల్సి వస్తుంది. అయితే ఒక ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒకతను ఏం చేసిండంటే అతను వీసా లాటరీ ద్వారా, ఈ వీసా లాటరీ ద్వారా గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత అక్కడ పోయి షూటింగ్ మొదలు పెట్టిండు అన్నట్టు. వాళ్ళని షూట్ చేయబట్టి ట్రంప్ దాన్ని ఎక్స్క్యూజ్ చేసుకొని మొత్తం 80,000 గ్రీన్ కార్డులు పాస్ పెడతా అని చెప్పి అంటుండు. ఇది ఏంటి, ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసింది 9 కోట్లు సంథింగ్ ఏదో నడుస్తుంది. ఇక మనకు మొదటి నుంచి కూడా ట్రంప్ కార్డు అని మొదలు పెట్టిండు. అయితే దీనికి కొద్ది రూల్స్ డిఫరెంట్ పెట్టిండు ఇది, కానీ అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఏం పాస్ చేయలే, ఇతనేం ఇస్తా అంటాడు, సిటిజన్షిప్ ఇస్తా అంటాడు, ఎట్లా అన్నది మాకు ఇంకా అర్థం కావట్లేదు. అయితే అతను ఏమంటాడంటే ఫస్ట్ ఒక 15,000 పెట్టి ఒక అప్లికేషన్ వేసుకో, నువ్వు ఎలిజిబుల్ కాగానే $1 మిలియన్ నాకు ఇచ్చేసేయి. $1 మిలియన్ ఇచ్చేసిన తర్వాత చూస్తా అంటాడు. అంటే ఆ $1 మిలియన్ డొనేషన్ మళ్ళీ అందులో కన్ఫర్మేషన్ లేదు, ఇస్తే చూస్తా అంటే ఇస్తే. ఇప్పుడు కనుక ఒకవేళ కనుక నేను $1 మిలియన్ ఇస్తే నా గ్రీన్ కార్డ్ ఖచ్చితంగా వస్తామంటే నా దగ్గర 5,000 మంది క్లయింట్స్ ఉన్నారు రెడీగా. కాకపోతే $1 మిలియన్ తీసుకున్న తర్వాత గ్రీన్ కార్డ్ అసలు దీనికి బేసిస్ ఏందో కూడా తెలియదు.
దాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పాస్ చేసిండు. రేపు ఇవన్నీ వచ్చేమటుకు గ్రీన్ కార్డ్ వచ్చేమటుకు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, వాడు ఎగ్జిక్యూటివ్ ద్వారా అవసరం లేదని అనుకోండి, ఈ $1 million బిగుతాయి, మొత్తం బిగుతాయి, రీఫండ్ క్లియర్ గా డొనేషన్ అని చెప్పి ఉన్నాడు. ఓహో, డొనేషన్ ఇచ్చేసిన తర్వాత వెనకకు రావు కదా, డొనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని దీంట్లో EB1 EB2 అని ఏమేమో అంటుండు. అవన్నీ ఇంకా క్లియర్ గా మనకు క్లారిఫై చేయలేదు అతను. అంటే ఏమైనా రెగ్యులేషన్స్ ఏమైనా లా ఏమైనా పట్టుకొస్తాడా మనకు తెలియదు. సో ఇప్పటి మటుకైతే పెద్ద ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా లేదు, ఏది ఖచ్చితంగా లేదు. ఇంకోటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ రేపు పీకేసే ఛాన్స్ అయిపోతుంది. సరే, ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ది దానికి మనం ఒకసారి మాట్లాడుకున్నాం గతంలో. ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ఇమిగ్రేషన్ లో వాడుతున్నారు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని కూడా దాని ద్వారా చేస్తున్నారు. పాలంటీర్. సో పాలంటీర్ లాంటి సాఫ్ట్వేర్ తో 1 day లో మొత్తం అంత ఐడియా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. వై October 2026 దాకా టైం తీసుకున్నారు? వానికి ఇప్పుడు వానికి ఇవ్వాలని ఇష్టం లేదు వీళ్ళకి వీసా, వంక పెట్టినట్టు సోషల్ మీడియా తప్పితే ఆ సోషల్ మీడియా కోసం కాదు. సోషల్ మీడియాలో ఏంటంటే యాంటీ అమెరికన్ స్లోగన్స్, అంటే కొందరు ఉంటారు ఇవాళ లైఫే యాంటీ అమెరికా మీద, వాళ్ళకి మొత్తం ప్రతిదీ కూడా అమెరికా, ఇక్కడ కుక్క మురిగినా కూడా అమెరికా ట్రంప్ చేయబట్టి కుక్క మురిగిందని మొదలు పెడతారంటున్నాడు. అటువంటి వాళ్ళని వెట్టింగ్ చేయడానికి అతను ప్రాసెస్ పెట్టడం కరెక్టే, తప్పేం లేదు. కానీ దాని రీజన్ పెట్టుకొని మన వాళ్ళకి డిలే చేసిండు, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఆ సోషల్ మీడియా అన్ని కనుక్కోవడానికి సాఫ్ట్వేర్ పెట్టి టక్కన పెడితే అన్ని గుంజి పడేస్తుంది. కానీ అది కావాలని మన వాళ్ళను కావాలని ఇబ్బంది పెట్టడానికి పెట్టిండు. సో అక్టోబర్ వరకు పెట్టండి, మళ్ళీ అక్టోబర్ కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ కదా. అక్టోబర్ లేదు, యాక్చువల్ గా దాదాపుగా మార్చ్ ఎండింగ్ నుంచి ఉన్నాయి అపాయింట్మెంట్స్, దాదాపు అక్టోబర్ దాకా పోయినాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇన్ని రోజులు జాబ్ లేకపోతే మన వాళ్ళు గోవింద అవుతారు. జాబ్ లేకపోతే చేస్తుంది కాబట్టి. ఓకే, తర్వాత డీన్యాచురలైజేషన్ గురించి విన్నాను సార్, ఏంటి అసలు డీన్యాచురలైజేషన్ వర్డ్ ఏంటి? ఇప్పుడు బై బర్త్ సిటిజన్షిప్ ఒకళ్ళు ఉంటారండి. న్యాచురలైజ్డ్ అంటే అక్కడ పోయి F1 కానివ్వండి, H1 కానివ్వండి, ఏ వీసా మీద పోయి గ్రీన్ కార్డ్ వచ్చి గ్రీన్ కార్డ్ నుంచి మన సిటిజన్షిప్ వాళ్ళని న్యాచురలైజ్ సిటిజన్షిప్ అంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళని న్యాచురలైజ్ సిటిజన్షిప్ అంటారు. మా కొడుకున్నాడు, వాడు అక్కడ పుట్టింది కాబట్టి వాడి బార్న్ అమెరికన్, వానికి 14th Amendment లో వానికి ప్రొటెక్షన్ ఉంది, వాడిని డీన్యాచురలైజ్ చేయరాదు అన్నట్టు. కానీ ఈ ఎవరైతే న్యాచురలైజ్ అయినరో వాళ్ళను ఒకవేళ కనుక ఎవరైనా న్యాచురలైజేషన్ అప్లికేషన్లో కానివ్వండి, గ్రీన్ కార్డ్ అప్లికేషన్లో కానివ్వండి, F1 అప్లికేషన్లో కానివ్వండి, H1B అప్లికేషన్లో కానివ్వండి, ఏదన్నా తప్పుడు స్టేట్మెంట్ అంటే మెటీరియల్ స్టేట్మెంట్స్, తప్పుడు స్టేట్మెంట్ అంటే నేను మా సిస్టర్ అడ్రస్ ఇచ్చిన ఎందుకంటే అక్కడికి అడ్రస్ పోద్దంటే అది పెద్ద మెటీరియల్ కాదు. నాకు పెన్లైంది కానీ పెన్లైన్ డిక్లేర్ చేయలేదు అనుకోండి, అది మెటీరియల్ కదా. మరి అటువంటి ఏమైనా లై చేస్తే అంటే ఇప్పుడు డిగ్రీ సర్టిఫికెట్, నేను లా డిగ్రీ నెల్లూరు లా చేసిన అని చెప్పిన అది ఫేక్ డిగ్రీ పట్టుకొచ్చిన అనుకోండి, అప్పుడు వాళ్ళు అది దాన్ని ఫేక్ డిగ్రీ అని తెలిసిన తర్వాత డీన్యాచురలైజ్ చేయొచ్చు అన్నట్టు. వాళ్ళు ఆ ప్రొవిజన్ మొదటి నుంచి ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటంటే డీన్యాచురలైజ్ అనేది గవర్నమెంట్కి వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఎలా? మీరు ఇప్పుడు F1 వీసా ఉన్నాడు, వాని మీద మీకు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం చేస్తారు? వీసా అయ్యారు కాదు, వాడు ఏం బిక్కున్నా ఆడ మొత్తం రాసి పెట్టేస్తారు, వీడు మొత్తం దొంగ దోషానంగాడు, వీడు డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ తీసుకొచ్చిండు అని చెప్పేసి వాడు ఎక్కడ పోయినా వాడికి వీసా రాదు, అది ఈజీ. తర్వాత వానికి అది మీకు తెలియలేదు ఏది డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ అని, ఆ తర్వాత వానికి H1B ఇచ్చిండ్రు, ఆ తర్వాత వానికి గ్రీన్ కార్డ్ వచ్చింది. ఆ గ్రీన్ కార్డ్ వచ్చినా కూడా గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసి కూడా వాడిని డిపోర్టేషన్ చేయొచ్చు. అది కొద్దిగా కాస్ట్లీ అయ్యింది వాళ్ళ. ఎందుకు కాస్ట్లీ అవుతుంది? ఎందుకంటే వాడు అక్కడ US ఉంటాడు, వాడిని డిపోర్ట్ చేయాలంటే వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టాలి, దానికి లాయర్ ఉండాలి, ఇవన్నీ ఖర్చు అవుతాయి కదా, దానికి ఎక్స్పెండిచర్ అయింది. సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అది ఇంకా మేజర్ ఎక్స్పెండిచర్. మిగతా వాళ్ళేమో గేట్ దగ్గరకు వస్తారు, గేట్ దగ్గర నుంచి పంపించేసి లోపలికి వస్తాడు, లోపల ఇంట్లో ఉన్నాడు, బెడ్రూమ్లో ఉన్నాడు, వాడిని పంపించాలంటే కష్టమైంది. సో ఆ ప్రాసెస్ అన్నది డీన్యాచురలైజ్ ప్రాసెస్ అనేది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. కాకపోతే ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బడ్జెట్ బిల్ అనేది ఒకటి పాస్ చేసిండు. నార్మల్గా పార్లమెంట్లో ఏవి పాస్ కావు కానీ డబ్బులతో కూడినవి పాస్ అవుతాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన మెజారిటీ 51%. మనకి 2 రాజ్యసభల లోకసభల అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో తర్వాత సెనెట్లో రెండిట్లో కూడా మనకి సింపుల్ మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ పాస్ చేసుకుంటారు. అందులో వాళ్ళకు ఐస్ అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ కు అన్లిమిటెడ్ బడ్జెట్, అంటే వాళ్ళు అడిగిన పైసలు ఇచ్చేసిన వాళ్ళకి. సో వాళ్ళకి బడ్జెట్ ఉంది కాబట్టి ఇప్పుడు డీన్యాచురలైజేషన్ ఎప్పుడు కానీ ఎవరు కూడా తప్పు ఇన్ఫర్మేషన్, మెటీరియల్ తప్పు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే
దాన్ని పట్టుకొని ఇప్పుడు డీనేషనలైజ్ చేయడానికి ఎవ్రీ మంత్ 100 to 200 ఇప్పుడు ఇనిషియల్గా టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్ ప్రకారం ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 9 లక్షల మందిని వాళ్ళు డిపోర్ట్ చేసిండ్రు. 9 లక్షల మంది 9 లక్షల వాళ్ళు డిపోర్ట్ చేసిండ్రు. డీనేచురలైజేషన్ కాదు, డిపోర్ట్ చేసి తర్వాత 16 లక్షల మంది వాళ్ళంతలో వాళ్ళే వెళ్ళిపోయినరు. ఉండొచ్చు, స్టాట్స్ మాత్రం కరెక్ట్ ఉండొచ్చు అందులో. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్గా ఇమిగ్రేట్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు కదా బార్డర్లో, అక్కడ దాదాపుగా 5 to 10% పట్టుకుంటారు ఇప్పుడు. అంటే ఇదివరకు 100 మందిని పట్టుకుంటే ఇప్పుడు 5 మందిని పట్టుకుంటారు. అంటే మీరు అనుకుంటాను మిగతా వాళ్ళందరూ తప్పించు, ఎవరు వస్తలేరు వస్తలేరు, భయపడే వస్తలేరు. మెక్సికో బార్డర్ అంతా అది ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. అన్నిటి ట్రంప్ ప్రభుత్వం అవ్వదు, అక్కడ మాత్రం బార్డర్ కంట్రోల్ మాత్రం బలి చేసిండు. అక్కడ ఎవరు కూడా వచ్చడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మెసేజ్ పంపించాడు కదా, లోపల ఉన్న వాళ్ళని అందరినీ స్క్రీనింగ్ చేసి పంపించేస్తున్నాడు ఇవన్నీ చేసి మొత్తానికి ఓవరాల్ గా మాత్రం బార్డర్ మాత్రం ఓవరాల్ కంట్రోల్ బాగా వచ్చేసింది. నో డమ్కీ నౌ. ఎందుకంటే ఇదివరకు వేల మంది పోతాను అనుకోండి, అసలు మీకు తెలియదు ప్రొసెషన్ అండి, వేల మంది మేము ఇల్లుగల పోతాను అని వాళ్ళు ఒకటేసారి జులూస్ తీసుకొని బార్డర్ మీద అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే వీళ్ళు ఎంతమందిని పట్టుకుంటారు, ఓ 10,000 మంది ఒకసారి వచ్చింది అనుకోండి, వాళ్ళ పేర్లోనైతే వెళ్ళలేరు కదా, ఇప్పుడు పేల్చి పడేస్తారు. తక్కువ ఏమన్నా పేల్చి పడేస్తారు, వాళ్ళకి అథారిటీ ఉంది ఇప్పుడు, గవర్నమెంట్ ఇచ్చేసింది. సో భయపడి కూడా ఎవడు వస్తలేడు ఇప్పుడు. సో డంకీ అన్నది ఇప్పుడు తగ్గిపోయింది. ఇదివరకు 100 ఉంటే ఇప్పుడు 5 కూడా లేదు. ఆ ఉన్నా కూడా ఇదివరకు 200 మంది వస్తే 100 మంది పట్టుకునే 100 మంది తప్పించుకుపోయేది. ఇప్పుడు వాడు వచ్చేదే 5 మంది అయితే 5 మంది పట్టుకుంటారు. సో దాంతో ఏమైందంటే వాళ్ళకి ఎక్స్ట్రా రిసోర్సెస్ వచ్చినాయి, పని తక్కువైపోయింది. ఇప్పుడు వాళ్ళు దీని మీద పడతాను, ఇంటర్నల్ దీని మీద పడతాను. సో డీనేచురలైజేషన్ చేయడానికి సంబంధించిన అవకాశం పాత కేసులు ఏమైనా ఉంటే వాటిని కూడా ఎన్ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అది ప్రస్తుతం ఇప్పుడు ఏం మొదలు కాలేదు మాకు. అవుతా మేమేం కంపల్సరీ అయితే ఈ 10 yearలోనే చేసేస్తారు. ఈ 10 yearలో మొదలైంది. ఈ జనవరి నుంచి మొదలైంది. ఆల్రెడీ వాళ్ళకి అన్ని మొత్తం కొన్ని ఆల్రెడీ డాక్యుమెంటెడ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. డాక్యుమెంటెడ్ ఉన్నాయి కాబట్టి ఆల్ వాట్ ఏం తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి కోర్టుకు ప్రజెంట్ చేసి చేయాలి. అంటే మీరంటే డాక్యుమెంట్ ఎట్లుంటాయి అంటే మీకు చెప్తున్నాడు, పాకిస్తాన్లో వాడు ఆల్రెడీ పెళ్ళి అయింది వానికి, వాడు అమెరికాకు వచ్చిండు, వాడు ఆ పెళ్లి డిక్లేర్ చేయలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అక్కడ, ఏది సిటిజన్షిప్ కోసం సిటిజన్షిప్ తీసుకున్నాడు. మళ్ళా ఆమెకు డైవర్స్ ఇచ్చిండు, మళ్ళీ వెనుక పోయిండు, ఆ పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళానికి అంత ముందే 3 పూలగాన్లు ఉన్నారు, ఆ పూరగాన్లు కూడా వేరే వాళ్ళ పూరగాన్లు అని చెప్పిండు. ఆ తర్వాత వచ్చిన తర్వాత DNA టెస్ట్లో వీని పూరగాన్లను కూడా తెలిసిపోయింది. ఇవన్నీ వీడు అబద్ధం ఆడిండు. ఇవన్నీ తెలిసిపోయినా కూడా డీనేచురలైజేషన్ దాకా వాళ్ళకి కెపాసిటీ లేదు. ఇప్పుడు అటువంటి వాళ్ళందరినీ ఈజీగా డీనేచురలైజ్ చేస్తారు. కొందరు ఇప్పుడు ఏమంటారంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు అన్నట్టు, అట్లా వాళ్ళకి ఇమ్మీడియట్ గా లో హ్యాంగింగ్ ఫ్రూట్ పట్టుకుంటారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఫస్ట్ డిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత కొద్దిగా సోఫిస్టికేటెడ్ డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ పట్టుకుంటారు. సో కేసు అన్ని కూడా ఎన్ఫోర్స్ అవుతాయి. ఒక లెవెల్ మాత్రం ఎన్ఫోర్స్ అవుతాయి. సో H1Bలు మిగతా వీసాలు ఇవి కాదు, ఆల్రెడీ నువ్వు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ప్రమాదంలోనే ఉంది. ఒకవేళ సిటిజన్షిప్ అయినా కూడా మీరు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సిటిజన్షిప్ తీసుకుంటే మాత్రం మీకు డీనేచురలైజేషన్ కూడా అథారిటీ ఉంది. ఓకే, అది కూడా ట్రంప్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ 99% ఉంది. 100% ఉంది. ఎందుకంటే జనవరి నుంచి ఆల్రెడీ మొత్తం అన్ని వాళ్ళకు ఫైల్స్ గిల్స్ అని వచ్చేసినాయి, వాళ్ళకి లాయర్లకు వచ్చేసినాయి. నెంబర్ ఆఫ్ లాయర్స్ ఉండే వాళ్ళు చాలా హైర్ చేసి పెట్టేసింది దీనికోసం. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇమిగ్రేషన్ ఫైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళని తీసి కోర్టుకు ప్రజెంట్ చేయాలంతే. ఆల్రెడీ డిటర్మైన్ అయినా కూడా వీడు ఫ్రాడ్లెంట్ అని డిటర్మైన్ అయినా కూడా ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేక ఇంప్లిమెంట్ చేయడం. బడ్జెట్ పెంచాడు కదా, బడ్జెట్ పెంచింది కాబట్టి ఇప్పుడు టక్కన తీసి పడేస్తారు వాళ్ళు. రిపోర్ట్ చేయడం కోసం చాలా మందిని ఫ్లైట్ ఎక్కించి బయటికి పంపించడం అది చేశారు కదా, ప్రాసెస్ నడుస్తుందా సార్? ఇంకా నడుస్తూనే ఉందండి. ఎవ్రీ సింగిల్ డే ద అమౌంట్ ఆఫ్ డిపోర్టేషన్ హ్యాస్ గాన్ ఇంక్రీస్డ్ వెరీ మచ్. ఇదివరకు ఏంటంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇమిగ్రేషన్ కోసం వెయిట్ చేసేది అన్నట్టు. ఒకవేళ కనుక బెయిల్ ఇవ్వకపోతే నేను చూస్తా, వెయిట్ చేస్తా, జడ్జి ఏమంటాడు అని. ఇప్పుడు వాళ్ళందరూ వద్దురా నాయన, నేను ఉండనురా నాయన, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వాలంటరీ డిపార్చర్ తీసుకొని నేను వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతాను. ఈ కోర్టులో పోయి ఫైట్ చేసేదానికన్నా వెళ్ళిపోతాను. సో ఇది తనేదైతే జైలు ఇంకా ఎక్స్ట్రా జైల్స్ కన్స్ట్రక్షన్ చేసి మొదలుపెట్టి పెట్టిండు.
అవునా? ఒక 60,000 మంది కోసం ఫ్లోరిడాలో పెట్టిండు. అక్కడ ఎట్లుంటదండి ఉడకపోతే చల్లకుండా 60,000 మంది 60,000 మంది సిటీని క్రియేట్ చేశాడు. ఆడ సిటీ క్రియేట్ చేసి పెట్టిండు. ఇంకా కొద్దిగా మొదలు పెట్టిండు అన్నట్టు. వీళ్ళు ఈ భయంతో మొత్తం ఫ్లోరిడా హీట్ ఎక్కువ. సో కొంత మటుకు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మాత్రం చాలా కంట్రోల్ చేసిండు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ కొన్ని ఈజీ హ్యాంగింగ్ అండి, తెలుసు అండి వాళ్ళకి ఫ్రాడ్ అని తెలుసు. ఇప్పుడు వైఎన్ఆర్ అన్నాడు, వైఎన్ఆర్ గ్రీన్ కార్డ్ ఉంది అక్కడ వైఎన్ఆర్ 300 జాబులు చేస్తాడు. అట్లా ఇప్పుడు వైఎన్ఆర్ అనేది ఎట్ట తెలవాలి? మీ ఆధార్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ పాన్ కార్డు, అంతే కదా. ఈ మూడే కదా, ఈ 3 కన్నా ఎక్కువ అవసరం లేదు కదా. కాపీ కొడితే వస్తుంది కదా. ఆ కాపీ కొట్టినట్టు మీ పిక్చర్ వల్ల నా పిక్చర్ పెట్టేసిన. అయ్యి మార్కెట్లో వీళ్ళు $250 అమ్ముతారు. నిజంగా నేను పోయిన ఆ మార్కెట్ చూసిన, వాడు మనం బోంగని అడుగుతాడు, సార్ గ్రీన్ కార్డ్ కావాలన్నా అంటున్నాడు. లాయర్ గారు అవసరం లేదు వాళ్ళకు. అయితే వాళ్ళకు గ్రీన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సోషల్ సెక్యూరిటీ కార్డు ఇస్తారు అన్నట్టు. అక్కడ $250 అన్ని ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. వాడు ఇంకోటి ఏమంటాడు, నేను కూడా వైఎన్ఆర్నే అని చెప్పి పని చేసుకుంటూ కూర్చుంటాడు అన్నట్టు. ఫోటో మీద ఫోటో కూడా మారుతుంది, డీటెయిల్స్ అని ఉంటాయి. వాడు పోయి అన్ని ప్రజెంట్ చేస్తాడు, అన్ని చూసుకుంటాడు, వాడు ఎంప్లాయ్మెంట్ చేస్తాడు. చేస్తే ఇప్పుడు అక్కడ క్యాష్ సిస్టమ్ లేదు కదా, చెక్ రావాలి. చెక్ ఎట్లా క్యాష్ చేసుకుంటాడు వైఎన్ఆర్ మీద, దానికి కూడా మెథడ్ ఉంది. వాడు చెక్ క్యాషింగ్ ప్లేసెస్ అని ఉంటాయి అన్నట్టు. ఆడ పోతే ఏముంటుంది, ఇప్పుడు చెక్ ఎక్కడి నుంచి వస్తుంది? చెక్ డీమార్ట్లో పని చేసుకుంటాను నేను, వైఎన్ఆర్ పేరు చెప్పుకుని డీమార్ట్లో పని చేసుకుంటాను. వైఎన్ఆర్ ఆడన చెక్ ఇస్తుంది, వాడు బ్యాంక్లో డిపాజిట్ చేయడు దాన్ని. ఆ చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్ తీసుకొని ఏం చేస్తాడంటే వీడు ఆ చెక్ క్యాషింగ్ దగ్గర పోయి, ఇగో నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, ఇది సోషల్ సెక్యూరిటీ అన్ని ఉన్నాయి చూపెడతాడు, అన్ని చూపెడతాడు, చెక్ ఇస్తాడు, చెక్ క్యాష్ అయ్యేది. వాడు 5 పైసలు తింటాడు, రూపాయికి 5 పైసలు వాడు తింటాడు. డీమార్ట్ టోన్కి ఏంది, వీడు వైఎన్ఆర్ అని అంటాడు, అన్నది మంచిగా ఉన్నాయి, పని మాత్రం నా సాధారణంగా 8 గంటలు చెప్తే ముడ్డి ఉంచి మంచిగా 12 గంటలు పని చేస్తాడు వీడు అని మంచిగా ఉన్నాయి. వాడు చెక్ ఇస్తాడు, ఆ చెక్ వీడు అక్కడ క్యాష్ చేసుకుంటాడు. ఇవొక ప్యారలల్ ఎకానమీ అక్కడ ఉంది అన్నట్టు. బ్లాక్ ఎకానమీ మొత్తం ఉన్నది అన్నట్టు. ఇక ఆ ఏరియా పోతే మనం ఇంగ్లీష్ మాట్లాడరాడ, మొత్తం స్పానిష్ మాట్లాడతారు. సో వాళ్ళు దాని మీద పని చేసుకుంటారు అని మంచుకున్నాయి. గవర్నమెంట్కు 300 మంది ట్యాక్స్లు వస్తాయి ఒకే పేరు మీద. బెనిఫిట్ ఇచ్చడం మళ్ళీ వైఎన్ఆర్కి ఒక్కనికే కదా. రిటైర్మెంట్ అన్నది మీకు మాక్సిమం బెనిఫిట్ ఎంతకన్నా ఎక్కువ రాదు, అది ఒకటే. మళ్ళీ వీళ్ళు ట్యాక్స్ కూడా వెనకకి ఇవ్వడం అడుగుతలేడు, వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు, ఇవ్వడం అడుగుతలేడు అన్నట్టు. ఇవన్నీ ఎక్కడ వాళ్ళకి అన్ని తెలుసు, వీడు ఎక్కడ పని చేస్తాడు. ఆ డీమార్ట్లో వైఎన్ఆర్లు, ఇటువంటి వైఎన్ఆర్లు ఇంకో 50 మంది ఉన్నారు అనుకోండి, నాకు తెలుసు అక్కడ పోయి అటాక్ చేస్తే ఇంతమంది దొరుకుతారని చెప్పి. అట్లా వీళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు అన్నట్టు. పెద్ద పెద్ద హోటల్స్, కాస్కో, వీటన్ని మీద, కాస్కో అంటే మీ డీమార్ట్ అన్నట్టు పెద్ద అటువంటి వాటిని అటాక్ చేసి పట్టుకున్నారు చాలా మంది. సో H1Bకి $1,00,000 పైన కేసు ఏదో నడుస్తుంది కదా, ఏంటి సార్ స్టేటస్ అది? ఇంకా ప్రొసీడింగ్ నడుస్తుందండి. ఎందుకంటే ఇది ట్రావెల్ రిస్ట్రిక్షనే కాబట్టి, ఇంటర్నల్ గా H1B ఫైల్ చేసే రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి మేము గెలిచే ఛాన్స్ కొద్దిగా తక్కువే ఉండొచ్చు అని నేను అనుకుంటాను. అవునా? మా ఆఫీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది litigation లా, కానీ కొద్దిగా వీక్నెస్ ఉంది ఇందులో. ఇదివరకు మేము ఫైట్ చేసిన ఏది ట్రావెల్ బ్యాన్, ముస్లిం బ్యాన్, వాటన్నిటి మీద కూడా మేము దెబ్బతిన్నాం. ట్రై చేస్తాను మరి బట్టి. సో అవుట్ ఆఫ్ దిస్ ఇవన్నీ కాకుండా సార్, ఇవి మాకు తెలిసినవి, నాకున్న నాలెడ్జ్తో నేను అడిగింది. ఇవి కాకుండా మీ దగ్గరికి చాలా మంది క్వైరీస్కి వస్తుంటారు కదా, చాలా మంది ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకేం ఇష్యూస్ వస్తున్నాయి అంటే అవే ఇంకెవరికైనా ఉపయోగపడతాయేమో బహుశా? వింత ఇష్యూలు వస్తాయండి. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే, కొన్ని ఫేక్ కంపెనీస్ మీద జాబ్ చేసిన వాళ్ళకు, ఇదివరకు క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకు బయోమెట్రిక్స్ తీసుకొని వాళ్ళకి H1B అప్రూవ్ చేస్తుండ్రు. ఇప్పుడు కొత్తగా ఫేక్ కంపెనీస్ ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసిన వాళ్ళకి ఏం చేసిందంటే, వాళ్ళకు కూడా బయోమెట్రిక్స్ పంపించి అక్కడ పోయినప్పుడు అరెస్ట్ చేస్తాను వాళ్ళని. ఓహో, అంటే వాళ్ళు ఇప్పుడు ఫేక్ కంపెనీ కాదు, ఎప్పుడో ఫేక్ కంపెనీకి పనిచేసిండ్రు. ఇప్పుడు మంచి కంపెనీకి, అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ పనిచేసినా కూడా అంతమంది ఫేక్ పంపించేసిన వాళ్ళకి ఇప్పుడు బయోమెట్రిక్స్ పెట్టి వాళ్ళకు పంపిస్తున్నారు. అదొకటి. కొన్ని కేసులు అండి, ఈ December 8th 10th వీసా రివొకేషన్స్ అయినాయండి. ఇది ఎప్పుడు క్రిమినల్ హిస్టరీ ఉన్నా కూడా, ఉట్టి అరెస్ట్ రికార్డు ఉన్నా కూడా వాళ్ళ H1B రివోక్ అయింది. ఆ అబ్బాయి ఏంటంటే, పెన్లాన్ తోటి 6 ఏళ్ల పిల్లగాడితోటి వాళ్ళు మయామి నుంచి కరీబియన్ ఐలాండ్ పోయాడు.
ఆ కరైబియన్ ఐలాండ్ నుంచి వెనకకు వచ్చేటప్పుడు ఈమెయిల్ చూసుకున్నాడు, ఏంది వీసా రివోక్ అయింది. వీసా రివోక్ అయితే మయామిలో దిగినప్పుడు వీసా రివోక్ అయింది కాబట్టి ఎంటర్ కారాదు. ఓ అంతే కదా బార్డర్. ఆయనకు ఆయన పెళ్ళానికి ఇద్దరికి వీసా రివోక్ అయింది. పిల్లగాడేమో యుఎస్ సిటిజన్. సో అప్పటికప్పుడు మేము ఏం చేయాలి అంటే మొదలే చెప్పిన ఎందుకైనా మంచిదే, నువ్వు ఇప్పుడు నార్మల్గా ఇటువంటి ఏమన్నా ఉంటే ఏరోప్లేన్లో వస్తే ఏం చేస్తారు, మీరు ఎమిరేట్స్ నుంచి దుబాయ్ నుంచి మియామి వస్తారు, వీసా రిజెక్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వెనకకు పంపిస్తారు. ఈ షిప్ వస్తుంది, మళ్ళీ షిప్ 3 రోజులు పోద్దో ఎక్కడ పోద్దో నీకేం తెలుసు, అది ఆ షిప్లో పోరాదు వెనకకు. మళ్ళీ నిన్ను తీసుకుపోయి ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే వాడు మధ్యలో 40 రోజులు పెట్టుకుంటా మిమ్మల్ని. ఎందుకంటే మన పేపర్ వర్క్ అయ్యని వాళ్ళకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది, వీళ్ళకి ఇంపార్టెన్స్ కాబట్టి 40 రోజులు పెన్లాన్ని మొగని 6 ఏళ్ళ పిల్లగాని బొక్కలు పెడితే ఎట్లా. సో మొదలై చెప్పిన వరే ఎందుకైనా మంచిది నాయన, నువ్వు టికెట్లు కొని పెట్టుకో. వాడు అన్నాడు అనుకో నేను పంపిస్తాను, నేను డిపోర్ట్ చేస్తా, ఉద్దరం నాయన నేను తీసుకొని పోతా అని చెప్పి నువ్వు టికెట్ కొనుక్కొని పెట్టుకో. ఇంకోటి ఒకవేళ వారు అది కూడా అనలేదు అనుకో, ఈ 6 ఏళ్ళ పిల్లగాన్ని నీతో జైలు ఎందుకు అని చెప్పి వానికి అరేంజ్మెంట్ కోసం మనం అంకుల్ని తీసుకొచ్చి అక్కడ రెడీగా పెట్టినాం అన్నట్టు 6 ఏళ్ళ పిల్లగాన్ని తీసుకుపోవడానికి. ఎన్ని అరేంజ్ చేసిన లక్కీగా వాళ్ళని టెంపరీ ఎలవ్ చేసిన వాళ్ళని. సో ఇట్లా ట్రావెల్ మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ట్రావెల్ తోటి మెయిన్ ప్రాబ్లం అండి. ఏం చెప్పినా వినరు వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఎల్లేక వీసా వచ్చింది కాబట్టి నాకు కూడా వీసా వస్తుంది, నేను ఇంత పెద్ద కంపెనీ పని చేస్తాను కానీ నాకు ఇటువంటి లేదు, నేను ఇంకోటి, ఇటువంటి అన్ని బాగా ఆరగెన్స్ తోటి వస్తారండి, వచ్చి ఇక్కడ స్ట్రక్ అయితే. అసలు ఎక్స్క్యూజ్ తీసుకోవద్దు దీనికి అస్సలు. అంటే ఇక వాళ్ళు అంటారు అంటే ఇక నా మీద చాలా చెడ్డ పేర్లు ఉన్నాయండి. కానీ నేను కూడా ఒక తండ్రినే, నాకు కూడా కొడుకున్నాడు, 28 ఏళ్ళు కొడుకున్నాడు నాకు. సో ముసలోళ్ళు చచ్చిపోవాలండి, అసలు 50 ఏళ్ళ తర్వాత చచ్చిపోవాలి. ఏదో డాక్టర్లు ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత మనం టాబ్లెట్లు ఇచ్చేది బతికిస్తాను. సో నేను చచ్చిపోయినప్పుడు నా కొడుకు ఫ్యూచర్ డిస్ట్రాయ్ కావద్దండి, కావద్దు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్, డెడ్ బాడీ గిడ్ బాడీ వదిలేండి, ఎక్కడికి పోద్ది, ఎవడో తగిలేస్తాడు ఏమున్నది. ఐ డోంట్ వాంట్ మై సన్స్ ఫ్యూచర్ టు బి డిస్ట్రాయిడ్. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, మీ తండ్రి ఎటువంటి వాడు, మీ తల్లి ఎటువంటిది, నా లాంటి వాళ్ళ, లేదా అంటే నేను పోయినా సరే నా కొడుకు మొత్తం ఫ్యూచర్ డిస్ట్రాయ్ అయ్యి కావాలనుకుంటే తల్లిదండ్రులు ఉంటారా అండి? ఉండనప్పుడు ఇంకోటి, నేను పోతా, నేను ఎట్లా పోయటం ఉంది, ముసలిని పోవాలి. ఒకవేళ నా గురించి నా కొడుకు ఫ్యూచర్ ఇంకా డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఆత్మీయం ఉంటే గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. మరి మీ తండ్రి తల్లి కూడా అట్లా కొట్టుకుంటుందని నేను అనుకుంటాను. సో వాళ్ళ తండ్రి మీ తల్లిదండ్రి కోసమైనా కూడా వాళ్ళు కూడా నాలంటే అనుకుంటా. మీరు దాన్ని బట్టి మీరు మీ ఇష్టమైన డెసిషన్ తీసుకోండి. సో రాహుల్ రెడ్డి ట్రావెల్ చేయొద్దు రావద్దు అని చెప్తుంటే దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. కండిషన్స్ ఎలా ఉన్నాయి. 30 years ఇమిగ్రేషన్ లాయర్గా పనిచేస్తున్న మీకు కూడా ట్రంప్ తీసుకొస్తున్న లా ఏంటో అర్థం కావట్లేదు. ఒకటి చెప్తుందండి, నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కానీ 29 ఏళ్ళు చెత్త బట్టలు పడేసిన. అదే ఏడాది ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ రాసి నాలెడ్జ్ మీరు చదివిన లా అంత చెత్తలు పడేసి మళ్ళీ కొత్తగా రాసి ట్రంప్ లా వేరే ఉంది. అర్థం కావట్లేదు కాబట్టి కాషన్ గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా ట్రావెల్ చేయకండి అని చెప్తున్నారు. సో దాన్ని ఎవరైనా నెగిటివ్ గా తీసుకుంటే ఇంకా వాళ్ళు కరెక్ట్ చేయగలరు. నా మీద బ్యాడ్ కమెంట్స్ చేసినా పర్లేదు, చూస్తున్నారు, చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా. వరుసగా 5-6 ఇష్యూస్ మనం ఎక్స్పీరియన్స్ చేసాం, అన్ని ట్రావెల్ బేస్డ్ ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు సమయం కేటాయించారు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడైనా రాహుల్ రెడ్డి గారికి సంబంధించిన ఇంటర్వ్యూ ఎవ్రీ సాటర్డే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా. అప్పటి వరకు ఉన్న కాంటెంపరీ కరెంట్ ఇష్యూస్ పైన మాట్లాడతాం. థ్యాంక్ యూ.